అందుకే పౌలు అంటున్నాడు, నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, నేను ఏదైనా చెయ్యొచ్చు, కానీ కొన్ని చెయ్యాలి, కొన్ని చేయకూడదు. ఏది చెయ్యాలో తెలుసు, ఏది చెయ్యకూడదో తెలుసు. యోబు గ్రంథంలో యోబు అంటాడు, దేవుడు నా చుట్టూ గీత గీశాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఉంటుంది, గిరగీసి వాణిని కనిపెట్టుచున్నాను అని ఉంది. దేవుడు యోబు చుట్టూ అన్ని కోల్పోయిండు, పిల్లల్ని, ఆస్తిని, సంపద అన్ని పోయిన తర్వాత దేవుడు అంట యోబు చుట్టూ ఒక గీత గీశాడు. ఎందుకు? పిచ్చి పిచ్చి వేషాలు ఏమాక, నీకు నచ్చినట్టు నువ్వు బతకమాక, నేను చెప్పినట్టే దేవుడు కనిపెడుతున్నాడంట. గీత గీశాడు కానీ కనిపెడతాను. ఎందుకు? గీత దాడతాడా, నేను చెప్పినట్టు ఉంటాడా, యథార్థంగా ఉంటాడా, నీతిగా ఉంటాడా, నమ్మకంగా ఉంటాడా అని గీత గీసి మరీ కనిపెడుతున్నాడు దేవుడు. ఆనాడు దేవుడు యోబుకే కాదు, ఈనాడు నీకు నాకు కూడా దేవుడు గీత గీసి సెంటర్లో నేను నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? స్వేచ్ఛగా ఉంటావా, నాకు నచ్చినట్టు బ్రతుకుతావా అని దేవుడు కూడా చూస్తున్నాడు.